ముకుందా జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు వైజాగ్ లో నటశేఖర కృష్ణ గారి విగ్రహం తొలగింపు, మహేష్ బాబు గారి తండ్రి. అయితే దీని వెనకాల జనసేన ఉంది అనేది ఒక పెద్ద ఎత్తున కాంట్రవర్సీ జరుగుతోంది. ఏంటి ఈ తొలగింపు, ఈ జనసేన? ఈ సినిమా నటులు చూసుంటారు చాలామందిని. జనసేనకు అవసరం ఏంటి? కృష్ణ గారు లాంటి మంచి మనిషి చాలా అరుదుగా ఉంటారండి. సినిమా నటన నేను అన్నీ మాట్లాడట్లేదు. ఒక సినిమా నటుల్లో ఒక మంచి మనిషి, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఎవరు ఉన్నారంటే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది కృష్ణ గారు. తెలుగు చలనచిత్రంలో మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన పైడి జయరాజు గారి గురించి మాట్లాడుకుని మీరు అందరూ ఉన్నారు, నేను అన్నట్టు. కానీ ఈ విషయంలో మాత్రం ఆయనతో వైరం ఉంటే ఎన్టీ రామారావు గారి విషయంలో సినిమా తీయటం కానీ ఎన్టీ రామారావు గారే కొంత ఉదాత్త చూపించుంటారు అమ్నాట్ కానీ ఇవాళ ఆ విగ్రహాన్ని విశాఖపట్నంలో రాత్రి అంటే వాళ్ళు పెట్టారు కాబట్టి తీసేసామన్నారు. ఎస్, నేను ఒక 2 విషయాలు జనసేన కంప్లైంట్ ఇచ్చిందని చెప్తున్నారు. స్థానికంగా జనసేన వాళ్ళు తీసేశారని వైకాపాలు ట్రోల్ చేస్తున్నారు. ఆ మనుషులు తవ్వేవాళ్ళు జనసేన మనుషులు కాదంటండి. అది పోలీసు అధికారుల సమక్షంలోనే అక్కడ ప్రభుత్వ అధికారులే తొలగింపు చేశారు విగ్రహాన్ని. ఇంకా ఆవిష్కరణ ఈ 15వ తారీఖున ఆయన వర్ధంతి ఆవిష్కరణ చేయాల్సి ఉంటుంది అది విగ్రహం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అకస్మాత్తుగా పెట్టేసరికి విగ్రహావిష్కరణ ముందు పెట్టిన తర్వాత ఆవిష్కరణ చేస్తారు కదా, ఆ రోజు బెటర్ కదండి విగ్రహావిష్కరణ అనేది. కానీ అనుమతి లేదనేది మాట కరెక్టు. నేను ఆ విషయంలో ఏకీపిస్తాను. అనుమతి లేకుండా విగ్రహాలనే పెట్టడం అనేది ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. వెంటనే తొలగించమని చెప్పి ఇచ్చిన ఆదేశాలు 2013లో రీఇటరేట్ చేస్తా మొన్న కూడా ఇచ్చింది. వీ షుడ్ సపోర్ట్, ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ దట్. కానీ కానీ ఈ మాట మీద నిలబడతారా? వేలాది విగ్రహాలు రోడ్లకు అడ్డంగా, ఇది ఏదో పక్కన రోడ్లకు అడ్డంగా వేలాది విగ్రహాలు పెట్టిన వాళ్ళ మీద చేసే దమ్ముందేళ్ళకి మతం పేరు మీద లేదా కుల పెద్దల నాయకుల్ని అడ్డంగా పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు విగ్రహాలు పెడితే ఎన్నింటికి అనుమతులు ఉన్నాయి? ఎస్, దీన్ని తీర్చిన తప్పు నేను అంటలేదు. ఏది విధానం ప్రకారం తీయండి, అనుమతి తీసుకొచ్చిందా పెడతానంటున్నారు కూటమి నాయకులు, పెట్టండి. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. కానీ ఇదే సిద్ధాంతాన్ని అందరిలో అమలు చేయాలి కదా. ఆయన ఎవరైనా ఇంతవరకు కూడా ఆయన పెట్టమని అడగల. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇది లాస్ట్ టైం ఆయన కొంచెం అనుకూలంగా లేదని వాళ్ళ ఎందుకంటే మాట్లాడే నోరు లేదనా. మహేష్ బాబు గారు కాంట్రవర్సీకి రారు. వాళ్ళ బ్రదర్ ఒక ఆయన బతుకున్నారు, బంగారు గారిని, కొంచెం చాలా మంచి మనిషిగానే పేరు. ఆయన కాంట్రవర్సీకి సాధారణంగా దూరంగా ఉండే ఎవరు నిలదీయలేదని ధైర్యమా? లేదా ఒకప్పుడు ఏమైందంటే అండి, మహేష్ బాబు గారి డైలాగ్స్ని వాడుకుంటాం వైకాపా వాళ్ళు. జనరల్గా కృష్ణ గారు కొంచెం యాంటీ ఎన్టీఆర్ గారుగా ఉండటం, పోటీ కూడా చేశాడు కదా కాంగ్రెస్. ఎంపీ కింద ఎలక్ట్ అయ్యారు. ఇద్దరి మధ్యన ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒక నేపథ్యం చూపించడం. కానీ మధ్యలో జనసేనగా అంటే మళ్ళీ కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ ఇవన్నీ కూడా అన్నెసరీ అన్వారంటెడ్ అండి. అది యాక్చువల్గా జనసేన దూరటం అనేది విత్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్ అది అన్వారంటెడ్. కొంచెం ఇది కృష్ణ గారికి ఒక డాషింగ్ హీరో కింద ఉండే అభిమానులందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఇది బాధ కలిగిస్తుంది. కానీ న్యాయం నేను అన్నాను కదా, నేను అన్నదానికి కూడా బాధ కలిగిస్తుంది. విధానపరంగా నేను ఒప్పుకుంటున్నాను. అనుమతి పెట్టడానికి 4 రోజుల ముందే దాన్ని తీసేయటం ఒప్పుకుంటా. కానీ అదే తీసేయటం మిగతా విగ్రహాలను తీసేస్తారా? అసలు నా మాట అడిగితే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఈ విగ్రహాలను చారిత్రాత్మక ప్రాధాన్యత గల, ఇప్పుడు తోట బిపిన్ చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు తోట నరసయ్య గారిని కొడితే మహిళపట్నం దగ్గర బ్రిటిష్ వాళ్ళు మనం ఏదో అక్కడక్కడ చెప్పుకుంటాం. ఎక్కడ ఉత్తరాదిలో మన దగ్గర కూడా తమ్ముడు స్వాతంత్ర పోరాటస్తులు ఉన్నారు. వాళ్ళ చంద్రబాబు గారు, నేను ఆంధ్ర దాంట్లో ఇద్దరం కలిసి పనిచేసాను, చనిపోయాను నేను, శివాజీ గారు, వాళ్ళందరూ కూడా. అక్కడ ఆ చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆయన రక్తం కారుతాను అక్కడ నిలబడి భారత జాతీయ జెండా పట్టుకున్నా అక్కడ ప్రదేశంలో పెడతాను న్యాయం. ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మానంద స్వామి గారు ఉన్నారు, అక్కడ ఒక చారిత్రాత్మక నేపథ్యం. అలాగే కొన్ని విషయాల్లో. కానీ ఎక్కడ విగ్రహాలు తీసుకొచ్చి ఏ రోడ్డు మీద పక్కన పెడతానో తెలియదు, రోడ్డుకి అడ్డంగా పెడతాం ఏంటి నాకు అర్థం కాదు. అబ్సల్యూట్గా. అందుకని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళందరినీ పార్కులో చేర్చి, అన్లెస్ చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది కదా, ఆ పార్కులో ఆ జయంతి రోజు వెళ్ళి దానికి దండం పెట్టుకుని రావటం. ఈ రోడ్లకు అడ్డంగా ఉన్నాయి, ఇంక్లూడింగ్ నేను చెప్తాను సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ప్రార్థనా స్థలాలు, అన్లెస్ చారిత్రాత్మక ప్రాధాన్యత లేని ప్రార్థనా స్థలాలన్నీ కూడా గుళ్ళని, మసీదులని, ఈవెన్ చర్చిలని ఇవి కూడా తొలగించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇవి లేనివి నేను చూపిస్తానని ఇంత ఉందండి. నేను 100 చూపిస్తాను. 20 సంవత్సరాలు పెద్ద చేసి ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నారు ఈ ప్రార్థనలు.
నాకు అర్థం కాదు, పాకిస్తాన్లో వేలాది మంది లక్ష మాస్కులు తీసి పక్కన పడేసాను రోడ్డుకి అడ్డంగా వచ్చిందని. ఇక్కడ తీస్తే గొడవ అయిపోద్ది. ఉత్తరప్రదేశ్లో ఆదిత్యనాథ్గా తీసేవచ్చు, అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తొలగిస్తే రోడ్డు వెళ్ళగానే మతాలు వచ్చేస్తూ ఉంటాయి. నేను విస్తృతార్థంలో నేను మాట్లాడుతున్నాను. ప్రజల సంక్షేమం కాకుండా చారిత్రక ప్రాశస్త్యాన్ని పక్కన పెట్టి తీయాలి, లేదంటే విచ్చంటింగ్ అంటారు. కేవలం ఆయన మీద ఉన్న కక్ష సాధింపు, ఏదో మహేష్ బాబు గారి మీద కోపాన్ని వాళ్ళ నాన్నగారి మీద తీసుకున్నట్టు ఉంటుంది. అది మంచి పద్ధతి కాదండి.